పబ్లిక్ టెండెన్సీలో వచ్చిన చేంజ్ పార్టీల ఆలోచన ధోరణిలో కూడా వచ్చింది. రోడ్డు మీద ధర్నా చేస్తేనో రాస్తారోకో చేస్తేనో చేసిన వాళ్ళని తిడుతున్నారు తప్పించి దాంతో పరిష్కారం అయిపోతుంది అంటున్నారు తప్పించి మన కోసమని ఎవడు ఫీల్ అవ్వట్లేదు. మీరు చూడండి, కమ్యూనిస్టులు మీరు ఇందాక అన్నట్టు కమ్యూనిస్టులు నిరంతరం ఉద్యమించేవాడు. నాకు తెలిసి నేను సిటీ కేబుల్లో పనిచేసేటప్పుడు వారంలో ఒక్కరోజు కూడా కమ్యూనిస్టులు ప్రోగ్రాం లేని రోజు ఉండేది కాదు, ఇంక్లూడింగ్ సండే. ఒక్కో రోజు 2-3 ఉండే. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సిపిఎం చేస్తే సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర సిపిఐ చేసేది. సిపిఐ ఎమ్మెల్యే అసలు రోజు వార్తలు స్ట్రింగర్లకి కమ్యూనిస్టులు బాగా లైఫ్. ఎందుకంటే కనీసం 2 లైన్ల వార్తనే వేస్తుంది కదా పేపర్లో, మనకి ఒక కాలం డబ్బులు వస్తాయి ముందు. అందుకోసమైనా కమ్యూనిస్టుల ప్రోగ్రాం జరగాలని కోరుకునేవాళ్ళం అప్పుడు. మాకంటే అప్పుడు స్టాఫ్ రిపోర్టర్ కాబట్టి సిటీ కేబుల్లో ఈ ధర్నాలు ఇవన్నీ కవరేజ్ కంపల్సరీగా తిరగడమే కవరేజ్. అప్పుడు రోజుకి 3-4 ప్రోగ్రాంలు ఉన్న రోజులు చూసాం, పొద్దు నుండి రాత్రి దాకా ఉండే చూసాం. ఇప్పుడు అది కమ్యూనిస్ట్ అసలు ఏమైనా స్పందిస్తున్నారా? వాళ్ళు పేపర్ స్టేట్మెంట్. ఎందుకంటే జనాలలో ఒక పట్టించుకోవట్లేదు ఇప్పుడు యాజిటేషన్. వాళ్ళు అంత చేశారని వాళ్ళని ఏమైనా గెలిపిస్తున్నారా? పొరపాటున. వీళ్ళ కోసం ఈ ధర్నా చేసినా రాస్తారోకో చేసినా ర్యాలీ చేసినా ప్రతిసారి కేసు ఉంటుంది. గతంలో కేసులు అంటే పెట్టి కేసులు పెట్టేవాళ్ళు. ధర్నా రాస్తారోకో అంటే మందలించి వదిలిపెట్టడమో లేకపోతే ఇంకోసారి చేయకుండా వదిలిపెట్టడం, కోర్టు